గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఆల్రైట్, ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్. అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా, అండ్ యు ఆర్ సేఫ్ అట్ హోమ్ కదా, అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ చిల్డ్రన్. వన్స్ అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ సండే స్కూల్. ఓకే, సరే, మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకోకముందు ఒక చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. వి లాస్ట్ జీసస్ టు హెల్ప్ us. ఆల్రైట్, అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. సండే స్కూల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మేము ఏమైతే నేర్చుకోబోతా ఉన్నామో తండ్రి, మీరు మాకు నేర్పిస్తారని నమ్ముచున్నాం. అంతేకాకుండా ప్రభా, ఈ చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్దిగా పనులు మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆల్రైట్ చిల్డ్రన్, మనం క్విక్గా we will open our Bibles to 1 John 3rd chapter 1st verse. 1 John 3rd chapter 1st verse. నేను చదువుతా, మీరు జాగ్రత్తగా వినండి. See what great love the Father has lavished on us, that we should be called children of God. ఓకే, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా. ఓకే, 1 John 3:1. See what great love the Father has lavished on us, that we should be called children of God. ఓకే, తెలుగులో కూడా నేర్చుకుందాం పిల్లలు. తెలుగులో 1 యోహాను 3:1. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించడో చూడుడి. 1 యోహాను 3:1. దీని అర్థం ఏంటి పిల్లలు? తండ్రి, God gave us a privilege. దేవుడు మనకు ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చిండు. That we are called his children and he is our father. ఓకే, పరలోకమందున్న తండ్రి అంటాం కదా మనం ప్రార్థన చేసేటప్పుడు. పరలోకమందున he is our father and he gave us a great privilege to believe in God. Okay, they also believe that they are the children of God. So you and I are the children of God. So children, you and I have a great privilege that we are called children of God. మనం ఒక మంచి గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చిండు. నిన్ను నన్ను తన పిల్లలమని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఓకే, సో టుడేస్ లెసన్ చిల్డ్రన్ ఈజ్ ఆల్సో అబౌట్ అ ఫాదర్. ఓకే, ఒక తండ్రి ఉన్నాడంట, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారంట పిల్లలు. అయితే ఒక చిన్న కుమారుడు ఏం చేసిండంట, ఆయన వాళ్ళ డాడీ దగ్గర పోయిందంట. ఒక రోజు డాడీ దగ్గర పోయి, డాడీ మనకి ఇంత ఆస్తుంది కదా, వీ హ్యావ్ సో మచ్ మనీ, నువ్వేం చేయాలంటే నాకు నా వాటా, నాకు ఏదైతే ఇచ్చేయాలో, నాకు ఏదైతే నాకు వస్తుందో తర్వాత, నీ తర్వాత నాకు వచ్చేది అదంతా నాకు ఇప్పుడే కావాలా, నాకు అంత ఇచ్చేసి నేను వెళ్ళిపోతా, నేను నా ఫ్రెండ్స్తో నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నా అని వాళ్ళ డాడీకి చెప్పి ఆయన ఆ వాటా తీసుకున్నాడు అనమాట. అది డాడీ అనుకుని ఉండొచ్చు, షుడ్ ఐ నౌ, నేను ఇప్పుడే ఇవ్వాలా అని. కానీ బికాస్ ద సన్ ఆస్క్డ్, ఓకే,
చేసిండు. పిల్లలు ఇది నేను చదువుతున్నప్పుడు నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఏంటిదంటే ఈయన వాళ్ళ తండ్రి కన్నా వాళ్ళ ఫ్రెండ్స్నే ఎక్కువ ప్రేమించాడు. అందుకే వాళ్ళ తండ్రిని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి, తండ్రి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, మేబీ మమ్మీ ఉండొచ్చు, అన్నయ్య ఉండని బైబిల్లో చెప్తుంది, బైబిల్లో రాసింది వాళ్ళ అన్నయ్య కూడా ఉండని. వాళ్ళ అన్నయ్య కన్నా, వాళ్ళ డాడీ కన్నా, వాళ్ళ మమ్మీ కన్నా, వాళ్ళ ఇంటి కన్నా ఆయన ఏం చేసిండంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను వెళ్ళిపోతా. ఆయన డబ్బుని ఎక్కువ ప్రేమించాడు, ఆయన దగ్గర మనీని ఎక్కువ ప్రేమించాడు. నేను వెళ్ళిపోతా అని ఆయన డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ కూడా ఇచ్చేసాడు. మరి పిల్లలు ఇప్పుడు ఒకవేళ మన సినారియో మనం ఆలోచించుకుంటే మనం కూడా కొన్నిసార్లు అట్లనే చేస్తాం. వి గివ్ మోర్ ప్రయారిటీ, మన మమ్మీ డాడీ కన్నా ఎక్కువ ప్రయారిటీ మనం బయట ఫ్రెండ్స్కి ఇస్తాము, లేకపోతే ఫోన్స్కి ఇస్తాము. ఫోన్స్ మీద ఉంటే మమ్మీ ఏం చెప్తుందో కూడా కొన్నిసార్లు మనకు వినబడదు, డాడీ ఏం చెప్తుండో వినబడదు, మనం వినం కూడా. చాటింగ్ చేస్తూ ఉంటాం, ఫోన్స్ మీద ఉంటా ఉంటాం ఫ్రెండ్స్తోని. కొంతమంది అయితే గంటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ చిల్డ్రన్, దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. ఓకే, వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. మన మమ్మీ డాడీ మనకు లిబర్టీ ఇచ్చింది, ఎందుకంటే దట్ వీ షుడ్ బి గుడ్. ఇక్కడ కూడా ఆయన వాళ్ళ తండ్రి ఏం చేసిందంటే, సరే నా కొడుకు అడుగుతున్నాడు కాబట్టి ఇది నేను ఇస్తున్నా అని ఆయన ఇచ్చేసాడు. బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్, ఆయన డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకొని దూర ప్రాంతానికి ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఆయన ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాడు. ఆయన దగ్గర డబ్బు ఉన్న రోజులు, ఆయన దగ్గర మనీ, ఆ పైసలు ఉన్న రోజులు అంట పిల్లలు. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేసి ఆయనతో ఎంజాయ్ చేసిండ్రంట. వాళ్ళు తాగుతున్నారు, తిన్నారు, ఏం కావాలంటే అది చేసిండ్రు. కొన్ని రోజుల తర్వాత ఆయన డబ్బులు అన్నీ కూడా అయిపోయినాయి. ఆ డబ్బులు అయిపోయినప్పుడు ఏమైంది తెలుసా పిల్లలు, ఫ్రెండ్స్ అందరు కూడా ఆయనను వదిలేసి ఒకరొకరు అందరూ దూరంగా వెళ్ళిపోయిందంట. చిల్డ్రన్, దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ గివ్ ప్రయారిటీ more than our family to outsiders. They will only be with you when you have money. ఇదే ఏమైనా అవకాశం ఉందా, ఏదైనా డబ్బు ఉందా, ఇదే ఏమైనా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయ్యేది ఉందా, అట్లాంటివి ఉంటేనే మనతో ఉంటారు పిల్లలు. ఆఫ్టర్ దాట్ దే విల్ లీవ్ us. ఓకే, వీళ్ళు కూడా వదిలి వెళ్ళిపోయారంట. బట్ దిస్ మ్యాన్ వాజ్ ఆల్ అలోన్. ఈయన ఒక్కరినే ఉండిపోయాడు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఇదే ఫ్రెండ్స్ కదా నాతో చాట్ చేసేవాళ్ళు, ఇదే ఫ్రెండ్స్ కదా నాతో ఫోన్స్ మీద మాట్లాడేవాళ్ళు, ఇదే ఫ్రెండ్స్తో కదా నేను ఎంజాయ్ చేసిన, ఇప్పుడేంది నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆయన బాధపడుతుండొచ్చు. లైక్ ఐ టోల్డ్ యూ చిల్డ్రన్, ఫ్రెండ్స్ కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ అవకాశం ఉన్నంత వరకే మన అవకాశం అయిపోగానే మనల్ని వదిలి, దే ఆర్ నాట్ లైక్ అవర్ ఫ్యామిలీ who is with us all the time. They are not like our father who always cares for us. ఓకే, అయితే వాళ్ళు వెళ్ళిపోయినాక ఆయన చాలా బాధ అయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాలేదంట. ఆయన పని గురించి ఆయనకు పని చేయడం కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళ డాడీ అంత మంచిగా చూసుకున్నాడు ఆయనని. అయితే అక్కడిక్కడ తిరిగిండొచ్చు ఆయన పని కావాలని. లాస్ట్కి ఆయనకి ఆకలి, ఆయనకి డబ్బులు లేక ఆయనకి ప్రాబ్లం అయిపోయి ఒక ఆయన దగ్గర పోయి జాబ్ అడుగుతారన్నాడంట. ఓకే, నా దగ్గర ఏం జాబ్ లేదు, అక్కడ పందులు ఉన్నాయి కదా, ఆ పందులైనా నువ్వు చూసుకోవాలా, ఆ పందుల్ని చూసుకుంటే నేను నీకు ఏమని ఇస్తా, ఓకే నువ్వు ఆ జాబ్ చూసుకోవాలనగానే సరేలే ఏదైనా ఒక జాబ్ వస్తుంది కదా అని ఈయన పోయి ఆ పందులను చూసుకోవడము మొదలుపెట్టాడు. పిల్లలు మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే ఆయనకి ఇంత ఆకలైందంటే హీ కుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన ఆకలినైనా చంపుకోలేకపోయాడు. ఆయన ఏం చేసినట్టు ఆ పందులకు పెట్టిన పొట్టు ఉంటుంది కదా, అది తినడానికి కూడా ఆయన వెనుకకు పోలేదంట. ఆ పొట్టు ఎట్లుంటుంది, పొట్టు తినగలుగుతామా మనం? తినలేము, అది అసలు లోపలికి కూడా పోదు కదా. వాళ్ళ డాడీ దగ్గర ఉన్నప్పుడు మేబీ ఆయన మంచి ఫుడ్ ఉంటుండేనేమో, ఆయనకి పూటకి వేడి అన్నం ఇస్తుండేనేమో. బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్, మిల్క్ కావాలంటే మిల్క్, ఏది కావాలన్నా ఆయనకు వచ్చేదేమో. కానీ ఇప్పుడు పరిస్థితి, ఆయన ఆ పందులో పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ఏమందంట తెలుసా పిల్లలు, ఆ పందులు ఆయన నా పొట్టు కూడా తినలేదంట. సో హీ వాజ్ లైక్ దట్. ఆయన సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. ఆయన చాలా బాధపడ్డాడు. అండ్ హీ అండర్స్టూడ్ చిల్డ్రన్ దట్ హీ వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. ఆయన ఏమనుకున్నాడు, నా దగ్గర డబ్బు ఉంటే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, నేనే గ్రేట్, నేనే సక్సెస్, నా దగ్గర సక్సెస్ ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఆయన అప్పుడు రియలైజ్ అయింది ఏమంటే హీ వాజ్ అ బిగ్ ఫెయిల్యూర్. ఆయన ఫెయిల్ అయిపోయింది, లైఫ్లో ఫెయిల్ అయిపోయిందని ఆయనకు అర్థమైపోయింది పిల్లలు. అండ్ అది తెలుసుకోగానే ఆయన అనుకున్నాడు, నా లెట్ మీ గో బ్యాక్, నేను మా డాడీ దగ్గర పోతా. ఆయనకు భయం అవుతుంది, ఎట్లా వెళ్ళాలి, నేను ఇన్ని తప్పులు చేసిన, మా డాడీ ఆయనని డబ్బులు అడుకొని వచ్చేసిన, ఆయన ఇంటిని కేర్ చేయలేదు, ఆయనని కేర్ చేయలేదు. కెన్ ఐ గో బ్యాక్? ఆయనకు బాగా భయం అయిండొచ్చు. బట్ ఆయన అనుకున్నాడు, నేను పోతా మా డాడీ దగ్గరికి. మా డాడీ దగ్గర పోయి, డాడీ మనకి ఇంతమంది సర్వెంట్స్ ఉన్నారు కదా, ఆ సర్వెంట్స్లా నన్ను కూడా ఒక సర్వెంట్ లాగా నువ్వు చూసుకోవా
అని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్కి కూడా ఎప్పుడు కూడా ఆకలితో ఎవరు ఉండలేదు. ఎవ్రీ టైమ్ దే హ్యాడ్ ఫుడ్. సో ఈయన అనుకున్నాడు, లెట్ మీ గో యాజ్ అ సర్వెంట్, అట్లీస్ట్ నాకు ఫుడ్ దొరుకుతుంది కదా, మా డాడీ దగ్గర పోతే అనుకున్నాడు. అనుకొని he wanted to go back. Children, he didn't want to be there and die in a failure. ఒక ఫెయిల్యూర్ లాగా ఉండిపోవాలని ఆయన ఇష్టపడలేదు. ఆ ఫెయిల్యూర్ లాగా చనిపోవాలని, అక్కడనే ఉండిపోవాలి ఎప్పటికీ, ఫర్ ఎవర్. ఆయన లైఫ్ మొత్తం అక్కడనే ఉండిపోవాలని ఆయనకి ఇష్టపడలేదు. He wanted to go back, children. He wanted to go back to his father. మనం ఎన్ని తప్పులు చేసినా పిల్లలు, వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ, మనం ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా, వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రియలైజ్, ఇఫ్ యూ నో దట్ యూ డిడ్ సంథింగ్ రాంగ్, మనం తప్పు చేసినట్టయితే, ఒకవేళ నీకు భయం అయితే, అయ్యో ఇప్పుడు నేను మా డాడీ దగ్గరికి ఎట్లా పోవాలా, నా ముఖం ఎట్లా చూపించాలా, షుడ్ ఐ గో బ్యాక్, నేను ఎట్లా మా మమ్మీతో ఏం మాట్లాడాలా, పిల్లలు భయపడద్దు. గో బ్యాక్ అండ్ టాక్ టు యువర్ పేరెంట్స్. మీ మమ్మీ డాడీతో ఫస్ట్ మనం మాట్లాడాలా, అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. మరి ఈయన ఆ ఒక్క మంచి పని చేసిన, అన్ని చెడ్డ పనులు చేసిండేమో కానీ ఆ ఒక్క మంచి పని ఏం చేసింది తెలుసా, నేను మా డాడీ దగ్గర పోతా అని ఆయన రియలైజ్ అయిపోయాడు. మళ్ళీ ఇంటికి పోయిందంట. ఇంటికి పోగానే వాళ్ళ ఇంటికి పోకముందేనంట వాళ్ళ డాడీ ఆయన దూరం నుంచి చూసినట్ట, చూసి మా కొడుకు వస్తున్నాడు అని ఆయన పరిగెత్తాయన ముసలాయన అయినా కూడా ఆయన పరిగెత్తి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయినంట. వాళ్ళ కొడుకుకి అర్థం కాలేదు, అరే ఏది మా డాడీ నన్ను కొట్టడానికి వస్తుండా, ఏం చేస్తుడు, నన్ను రావద్దు ఇక్కడికి, అసలు ఇంటి దగ్గర కూడా రావద్దని పంపించేస్తాడా, ఏందని నాకు భయం అయినొచ్చు. అది బైబిల్ అట్లా రాసలేదు కానీ, బట్ మేబీ హీ వాజ్ అఫ్రేడ్. కానీ వాళ్ళ డాడీ ఉరికొచ్చిండంట, ఉరికొచ్చి గట్టిగా పట్టేసుకున్నాడంట, పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడంట. ఈ హగ్ చిల్డ్రన్ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని హీ వాజ్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ ఇట్. వాళ్ళ కొడుకు ఏం అర్థమే తెలియదు, అయ్యో వాట్ ఈస్ మై డాడ్ డూయింగ్, నేను ఎన్ని తప్పులు చేసినా కదా, నేను మా డాడీని మోసం చేసినా కదా, డబ్బులన్నీ తీసుకొని పారిపోయినా కదా, మరి అయినా కానీ మా డాడీ నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా అని హీ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. కానీ నాకు లోపల సంతోషంగా అయ్యొచ్చు, మా డాడీ వచ్చిండు, మా డాడీ నన్ను పట్టుకున్నాడు, మా డాడీ ఈస్ కిస్సింగ్ మీ అని. అయితే ఆయన అనుకున్నాడేమో, మా డాడీ చెప్పేస్తా నేను స్లేవ్ లాగా ఉంటా డాడీ అని. ఆయన మాట్లాడక ముందేనంట ఆయన అనుకున్నాడు మాట్లాడదామని. వాళ్ళ డాడీ అన్నాడంట, డోంట్ టాక్, నువ్వు ఏం మాట్లాడని అవసరం లేదు అని ఒక సర్వెంట్ పిలిచినట్ట. కమియర్ తొందరగా రాలని సర్వెంట్స్ వచ్చేసారు. సార్ చెప్పండి, ఒక తొందరగా పోయి ఈయన ఒక మంచి కొత్త రోబ్ తీసుకురండి, కొత్త డ్రెస్ తీసుకురండి, నా కొడుకు వచ్చేసిండు అనగానే వాళ్ళు కొత్త డ్రెస్ తీసుకొచ్చిండంట. దాని ఒక రింగ్ తీసుకురండి అనగానే రింగ్ తీసుకొచ్చిండంట. మరి ఆయన శాండిల్స్ కూడా లేవంట, చెప్పులు కూడా లేవు ఆయనకి, కొత్త చెప్పులు తీసుకురండి అనగానే కొత్త చెప్పులు తీసుకొచ్చారంట. వాళ్ళ సర్వెంట్స్ కుక్స్ని పిలిచినట్ట, కమియర్ మీరు తొందరగా పోయి మనకి ఎన్నైతే మనకి మేకలు గొర్రెలు ఉన్నాయో అలాగే మంచి గొర్రెలు ఒకటి మంచిగా ఫ్యాట్ అండ్ చీప్ ఏదైనా ఉంటే అది తీసుకొని రండి, దాన్ని ఉండండి ఈరోజు అంతా మనందరికీ ఫీస్ట్ అని చెప్పేసరికి ఈయనకి ఏం అర్థం కాకుండా వచ్చాయి, మా డాడీ ఏంది ఇట్లా ఫీల్ అవుతుండని. మా చిల్డ్రన్, వన్ థింగ్ దట్ ఐ వాంట్ టెల్ యూ, when you go back to your father, when you think you are a failure, నేను ఇట్లా ఇప్పుడు how can I go back to my dad అన్నప్పుడు పిల్లలు, that is when you need to go back. When you go back, your father loves the same way. ఇప్పుడు కూడా మన డాడీ మన మమ్మీ మనల్ని ఎప్పుడు అదే విధంగా ప్రేమిస్తారు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మా మమ్మీ డాడీ నన్ను ప్రేమించరు, మా అక్కనే ఎక్కువ ప్రేమిస్తారు, తమ్ముని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళని ప్రేమిస్తారు, వీళ్ళని ప్రేమిస్తారు. బట్ నో చిల్డ్రన్, మామ్ అండ్ డాడ్, మమ్మీ డాడీ మనల్ని ఎప్పుడు కూడా ఒకే రకంగా ప్రేమిస్తారంట. ఓకే, మరి ఈ డాడీ కూడా నేను అనుకుంటా ఆయన ఎవ్రీడే ఈయన చూడగానే ఎట్లకి వచ్చిండు, మేబీ ఆయన ఎవ్రీడే వెయిట్ చేస్తున్నాడేమో, డోర్ దగ్గర నిలబడి మా కొడుకు వస్తాడా, ఎవరైనా వస్తుండ్రా రూట్లో, ఎవరైనా వస్తున్నా అని చూస్తున్నాడేమో ఎవ్రీడే. కాబట్టి ఆయన వెయిట్ చేస్తుండొచ్చు. ఈజ్ వాట్ ఐమ్ ఫీలింగ్, బికాజ్ ఆయన చూడగానే ఆయన వచ్చేసిండు కదా, ఆయన ఎక్కడో లోపల పడుకోవచ్చు. బట్ నో, హీ డి నాట్, హీ కేమ్ రన్నింగ్. మరి ఆయన వెయిట్ చేస్తుండేమో వాళ్ళ కొడుకు రావడానికి. పిల్లలు మన మమ్మీ డాడీ కూడా మన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మా బిడ్డ మాతో ఎప్పుడు మాట్లాడుతుంది, మా కొడుకు మాతో ఎప్పుడు మాట్లాడుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు. యూ షుడ్ ఓపెన్ అప్, యూ షుడ్ టాక్ టు దెమ్ చిల్డ్రన్. నెవర్ గో అవే, నెవర్ మనం అనుకోదు అయ్యో వాళ్ళతో నేనేం మాట్లాడతాను అని. గివ్ టైమ్ టు అవర్ ఫ్యామిలీ, గివ్ టైమ్ టు అవర్ మమ్మీ, గివ్ టైమ్ టు అవర్ డాడీ అండ్ దే విల్ బీ హ్యాపీ. మనం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా, మన జీవితం ఎట్లున్నా కానీ దే విల్ టేక్ అస్ బ్యాక్. మరి పిల్లలు ఈ వరల్డ్లీ మమ్మీ డాడీయే, అంటే మన మమ్మీ డాడీ, ఓకే, వరల్డ్లో ఉన్న మమ్మీ డాడీ, ఎర్త్ మీద ఉన్న మమ్మీ డాడీయే మనల్ని అంతగానం ప్రేమిస్తే పిల్లలు హెవెన్లీ ఫాదర్ మనల్ని ఎంత ప్రేమించాలా. హీ లవ్స్ అస్ మోర్ దెన్ ఎనీథింగ్. మన మమ్మీ డాడీ కన్నా ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడంట దేవుడు. హీ లవ్స్ అస్ సో మచ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్ జీసస్ క్రైస్ట్ని కూడా ఇవ్వడానికి దేవుడు వెంటనే పోలేదు కదా. ఆయన శిలువ పైన చనిపోతుంటే, ఆయన రక్తం కారుతుంటే, ఆయనకు బాధ అవుతుంటే కూడా ఫాదర్ వాజ్, మేబీ దేవుడు బాధపడి ఉండొచ్చు హెవెన్ నుంచి చూసి, అయ్యో నా కొడుకు హీఈస్ డైయింగ్ ఆన్ ద క్రాస్ అని.
బట్ చిల్డ్రన్ హీ వాజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ యూ అండ్ మీ. మన గురించి ఆలోచించి దేవుడు నో, ఐ వాంట్ మై చిల్డ్రన్, ఐ వాంట్ మై చిల్డ్రన్. సో చిల్డ్రన్, టుడే ఇస్ ద టైమ్ అ ఫాదర్ లవ్స్ us సో మచ్. మన మమ్మీ డాడీ మనల్ని ప్రేమిస్తారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఎట్లాంటి పరిస్థితి ఉన్నా, ఏ విషయం ఉన్నా, యూ షుడ్ ఆల్వేస్ టాక్ టు యువర్ పేరెంట్స్. మమ్మీ డాడీతో మనం మాట్లాడాలా. అండ్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్, దేవునితో మాట్లాడాలా. దేవునికి ఎట్లాంటి కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా దేవునికి మనం చెప్పినట్టయితే గాడ్ విల్ లిసన్. అండ్ హీ గేవ్ అస్ ప్రివిలేజ్ టు బి కాల్డ్ హిస్ చిల్డ్రన్. అదే నేర్చుకున్నాం కదా మనం మెమరీ వర్స్లో. గాడ్ గేవ్ అస్ ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు, టు బి కాల్డ్ హిస్ చిల్డ్రన్. సో వీఆర్ ఆల్ హిస్ చిల్డ్రన్. అది మనం గుర్తుపెట్టుకోవాలా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ చిల్డ్రన్. హోప్ యు ఆర్ బ్లెస్డ్ బై దిస్. మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. లెట్ us షేర్ దిస్ గుడ్ న్యూస్ టు అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. బాయ్. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకున్నాం. స్తోత్రం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సండే స్కూల్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ లెసన్ ద్వారా మాకు ఏమైతే మీరు నేర్పించాలనుకున్నారో తండ్రి, అది నేర్పించినందుకు అవును ప్రభా. మీరు మమ్మల్ని మీ పిల్లలు అని పిలిచినారు తండ్రి. వీఆర్ యువర్ చిల్డ్రన్ అలా. అండ్ హెల్ప్ us టు రిమెంబర్ ఎవ్రీథింగ్. మాకు ఎలాంటి పరిస్థితి ఉన్నా మా పేరెంట్స్తో మేము మాట్లాడేలాగా మాకు సాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా, హెవెన్లీ ఫాదర్ మీతో మేము మాట్లాడేలాగా మాకు సాయం చేయండి. మరొకసారి ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించడం మీ పదవి చెల్లిస్తూ ఈ సండే స్కూల్ పిల్లలందరినీ మీ చిన్నగా అప్పగిస్తూ మళ్ళీ మేము కలుసుకునేంతవరకు మీరు మాతో నుండి మమ్మల్ని సురక్షితంగా ఉంచుతారని నమ్ముచి కొద్ది విన్నపములు ప్రభు యేసుక్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆల్రైట్ చిల్డ్రన్, థ్యాంక్ యూ. బాయ్.